బ్యాక్ టు కిల్లాస్ ఛానల్. ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక 5 పొటాటోస్ తీసుకోవాలి. నేనైతే 5 తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మంచిగా కడుక్కొని పొట్టు తీసేయాలి, పైన పొట్టంతా. దాని తర్వాత చిన్న స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం పొట్టు అనేది తీసేసాను గాయస్, మీరు చూసినట్టు. ఇప్పుడు దీన్ని మనం మంచిగా సన్నగా పొడుగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి పొటాటోస్ అనేవి ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా థిన్గా మంచిగా హోటల్లో లాగానే వస్తుంటాయి. ఇది ఒక చిన్న టిప్. చేసుకున్న తర్వాత మనం ఇలా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అప్పుడు లోపల దాకా డీప్గా ఫ్రై అవుతుంటాయి. ఇలా చూపించిన విధంగా మంచిగా కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, హోటల్లో లాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని తీసుకొని వేట్ చేసుకోవాలి. తగిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి వాటర్లోకి. ఇప్పుడు మనం ముందు తీసుకున్న ఆలు పీసెస్ని వాటర్ వేసేద్దాం. మనము వేరే దాంట్లోకి వేసేసుకోవాలి. వీటిని మనము తొందరగా కూల్లోకి వేసేసుకోవాలి, ఎందుకంటే అవి ఓవర్ కాదు. దీన్ని మనం కోల్డ్ వాటర్లో వేసుకుంటే అసలు ఓవర్ కుక్ అవ్వకుండా అలానే ఉండిపోతాయి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని పొటాటోస్ అన్ని ఇట్లా వేసేసుకోవాలి. ఇలా చాలా సేపు ఉంచితే మన పొటాటోస్ అన్ని డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఈ పొటాటోలో కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి, చాలా అవసరం లేదు. ఇప్పుడు లైట్ బాల్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. లైట్గా కారం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లైట్గా కారం, కొంచెం సాల్ట్ ఉంటే పెరి పెరి పౌడర్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాగా కానీ మీరు నేను చెప్పిన టిప్స్ తోటి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటే KFC ఆర్ మెక్డానల్డ్స్ స్టైల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ మీరు తినొచ్చు. ఓకే, బాయ్.